నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నటశిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమరి నటరాజ్. ఈరోజు మాడ్యూల్‌లో మనము వాయిస్ అండ్ స్పీచ్, ధ్వని మరియు ఉచ్చారణ, దీనికి సంబంధించిన విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మనం డిఫరెంట్ మాడ్యూల్స్‌లో బాడీకి సంబంధించినవి, మైండ్‌కి సంబంధించినవి, వాయిస్ అండ్ స్పీచ్‌కి సంబంధించినవి ఎలిమెంట్స్‌ని మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాము. ఈ మాడ్యూల్‌లో స్పెసిఫిక్‌గా మనం మన వాయిస్ అంటే ఏంటి, స్పీచ్ అంటే ఏంటి, వాయిస్ ఎలా వస్తుంది, స్పీచ్‌గా ఎలా కన్వర్ట్ చేస్తాము, వాటిని ఎట్లా యాక్టర్‌గా ఎలా ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇట్లాంటి వాటి గురించి ఆహ్, ఒక 1, 2 లేదా 3 మాడ్యూల్స్‌లో విల్ ట్రై టు డిస్కస్. సో, ఫస్ట్ అసలు వాయిస్ అంటే ఏంటి? చాలామంది వాయిస్ అనగానే మాట అంటారు. మరి స్పీచ్ అంటే ఏంటి? ధ్వని అంటే ఏంటి? ఉచ్చారణ అంటే ఏంటి? జనరల్‌గా వాయిస్ అంటే సౌండ్ అండి అంటారు. ఇది కూడా సౌండేగా? 2 ఒకటేనా? మరి కాదు. మరేంటి? అంటే అది మనం చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నాం కానీ, కరెక్ట్‌గా దాని డెఫినిషన్ ఏంటి అనేది మనం కొంతమందికి తెలుసు. కొంతమంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. కొంతమంది మనకెందుకులే అని వదిలేసాం. కొంతమంది అసలు దాని గురించి ఆలోచించల. సో, ఫస్ట్ అసలు వాయిస్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం అనలైజ్ చేసుకుందాం. వాయిస్ అంటే ద రా సౌండ్ ప్రొడ్యూస్డ్ బై వోకల్ కార్డ్స్. మన స్వరతంత్రుల నుండి వెలువడే మూల ధ్వనిని మనము ధ్వని అంటాము. దాన్నే స్వరము అంటాము. స్వరము, ఉచ్చారణ. దీన్ని వాయిస్ అని ఇంగ్లీష్‌లో అంటున్నాం. అంటే వోకల్ కార్డ్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే రా సౌండ్. వాయిస్ ఎలా వస్తుంది? పొట్ట మీద చేయి పెట్టుకోండి. మాట్లాడండి. ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్ఐజేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్. కళ్ళు మూసుకొని మీరు ఏబీసీడీ అనండి ఒకసారి. అ, ఆ, ఇ అనండి. భం భం భోలే అనండి. మీరు పొట్ట మీద చేయి పెట్టుకున్నప్పుడు ఇక్కడ కదులుతుంది. మనం ఇక్కడ మాట్లాడుతుంటే ఇక్కడెందుకు కదులుతుంది? ఒకసారి పొట్ట మీద చేయి పెట్టుకొని మాట్లాడి చూసుకోండి. అ, ఆ, ఇ, ఉ అనండి. అ, ఆ, ఇ, ఉ, ఇక్కడెందుకు కదులుతుంది? వాయిస్ గదా! ఇక్కడి నుంచి కదా వస్తుంది. ఇక్కడెందుకు కదులుతుంది? మనం జనరల్‌గా ఆలోచించాల. దానికి అది తెలియాలంటే మనము స్వరయంత్ర రచన గురించి మనకు తెలియాలి. హౌ మన వోకల్ మెషినరీ ఎలా పనిచేస్తుంది అనే తెలియాలి. ఇక్కడ ఒక పొర ఉంటుంది. కండరపు పొర. మనం ఎప్పుడైతే మాట్లాడదాం అనుకుంటున్నామో అది ఇలా లోపలికి ప్రెస్ చేయబడి ఇలా, ఇలా ప్రెషర్‌ఫుల్‌గా ఆ గాలిని మనం పీల్చుకున్న గాలిని లోపలికి తోస్తుంది. ఆ లోపలికి తోయబడిన గాలి విండ్ పైప్ ద్వారా మన వోకల్ కార్డ్స్ మధ్యలో నుంచి బయటికొస్తుంది. వోకల్ కార్డ్ నుంచి బయటకొచ్చిన సౌండ్ ఎలా ఉంటుంది? మీరెప్పుడన్నా బెలూన్ ఊదేసి దాన్ని స్టార్టింగ్‌లో ఇలా పట్టుకొని వదిలేస్తే ఇలా సౌండ్ ఎళ్ళిపోతుంది కదా! అలా ఉంటుంది. వోకల్ కార్డ్స్‌లో నుంచి బయటకొచ్చే ధ్వని అలాగే ఉంటుంది. ఇది మనము ధ్వని లేదా స్వరము అంటాము. ఇంగ్లీష్‌లో వాయిస్ అంటాము. ఇది ఫస్ట్ స్టేజ్. అంటే బ్రీతింగ్ స్టేజ్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్పీచ్. సెకండ్ స్టేజ్ ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్ స్టేజ్. అంటే బ్రీతింగ్ తీసుకొని మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోయే మెకానికల్ ప్రాసెస్. మనం ఇప్పుడు మనం పొట్ట మీదకి గాలిని ఇలా అనవలెను, దాన్ని లోపలికి విండ్ పైప్ ద్వారా పంపించవలెను ఏమనుకోం. మాట్లాడాలనుకున్నప్పుడు సహజ సిద్ధంగా మనకు తెలియకుండా మన శరీరం లోపల జరిగిపోయే ఒక ప్రక్రియ ఇది. ఆ వచ్చిన గాలి ఏదైతే ఉందో అది మన వోకల్ కార్డ్స్ మధ్యలో నుండి బయటికొచ్చే ప్రాసెస్‌లో ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్ సెకండ్ స్టేజ్. రెండో స్టేజ్ ఏంటి? ఫస్ట్ స్టేజ్ బ్రీతింగ్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్ స్టేజ్. ఈ రెండో స్టేజ్‌లో ఈ స్వరతంత్రుల నుండి బయటకొచ్చే గాలి చేసే శబ్దము. ఇది ఒరిజినల్‌గా ఎలా ఉంటుందంటే మీరెప్పుడైనా సన్నాయి విన్నారా? సన్నాయి వాయించేవాళ్ళు దాని చివరుండే పీకని బయటికి తీసి నోట్లో పెట్టుకొని ఊదుతారు. ఊదినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది? ఆ! 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 ఇలా వస్తుంది. ఈ సౌండ్ ఈ ఈ దీన్ని మళ్ళీ ఈ సన్ పి దీనికి ఆ గొట్టానికి పెట్టి వాళ్ళు వాయించినప్పుడు ఆ సౌండ్ ఎలా మారిపోతుంది? ఇలా మారిపోతుంది.
మన వోకల్ కార్డ్స్‌లో నుంచి బయటకొచ్చే సౌండు ఇలాగే ఉంటుంది. బెలూన్‌లో నుంచి బయటకొచ్చే సౌండ్ మనం ఇంతకుముందు ఎలా వస్తుందో, అలాగే మన వోకల్ కార్డ్స్‌లో నుంచి బయటకొచ్చిన సౌండ్ రాగానే ఉంటుంది. దాన్ని మనము మన ఓకల్ క్యావిటీ లేదా నాజల్ క్యావిటీ అంటాము. అంటే వదన కుహరము, నాసా కుహరం అని తెలుగులో మాట్లాడతాం. అంటే 2 గుహలున్నాయి మనకు. లోపల 2 గుహలు కేవ్స్ ఉన్నాయి. ఆ ఓకల్ కేవిటీలో, నాజల్ క్యావిటీలో దీన్నంతా కలిపి లార్నిక్స్ అంటాం. ఆ ఓకల్ క్యావిటీ, నాజల్ క్యావిటీలో రెజొనేట్ అవుతాయి. మీరు ఈ చేతిని ఇలా పెట్టి మీ చెవు వెనక పెట్టుకొని చూడండి. జ్జ్ అని సౌండ్ వస్తుంది. మీరు ఒక గిన్నె లాంటిదో, ఒక బాటిలో లేకపోతే చెవిలో పెట్టుకోండి. జ్జ్ అని సౌండ్ వస్తుంటుంది. మనకి శంఖం తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటే ఊ అని సౌండ్ వస్తుంది. అట్లాగే ఇందులో డెవలప్ అయిన సౌండ్ ఏదైతే ఉందో, ఆ లోపల వైబ్రేట్ అయ్యి, రెజొనేట్ అయ్యి అనునాదము అంటాం తెలుగులో. ఆ రెజొనెన్స్ వల్ల ఆ! ఆ! ఈ సౌండ్ కాస్త ఆ! పా! కా ఇలా మారింది. అచ్చులు అంటున్నాం కదా! ఆ, ఈ, ఏ, ఐ, ఓ అవన్నీ మనకి బేస్ సౌండ్సు. అంటే వోకల్ కార్డ్స్‌లో నుంచి బయటకొచ్చినప్పుడు మన స్వరతంత్రుల నుంచొచ్చిన శబ్దం ఏదైతే ఉందో, స్వరం ఏదైతే ఉందో అవి మనం అచ్చులు అంటాము. ఇది రెండో స్టేజ్ నుంచి దాటి రెజొనెన్స్‌గా మారిన స్టేజ్. మనకు అచ్చులుగా మారింది ఎప్పుడు మారింది? రెజొనెన్స్ యాడ్ అయ్యి, ఆ వోకల్ కార్డ్స్‌లో నుంచి బయటకొచ్చిన రా సౌండు రెజొనేట్ అయ్యి, ఆ లోపల వైబ్రేట్ అయ్యి, ఆ, ఈ, ఊ ఇలా మారింది. ఇది మూడో స్టేజ్. ఫస్ట్‌ది బ్రీతింగ్ స్టేజ్ అన్నాము. సెకండ్‌ది ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్ స్టేజ్ అన్నాము. మూడోది రెజొనెన్స్ స్టేజ్ లేదా అనునాద క్రియ అన్నాము. నెక్స్ట్ నాలుగవ స్టేజు ఆర్టిక్యులేషన్ స్టేజ్ అంటాము. దీన్నే ఉచ్చారణ. తెలుగులో ఏమంటాం? ఉచ్చారణ అంటాము. ఇది నాలుగవ స్టేజు. అంటే ఒక బ్రీత్ స్టార్ట్ అయ్యి లోపలికొచ్చి ఆ స్వరతంత్రుల మధ్యలో నుంచి ధ్వని వెలువడి అది రెజొనేట్ అయ్యి ఇక్కడ ఈ ఏదైతే ఆర్టిక్యులర్స్ ఉచ్చారక అవయవాలు అంటాం తెలుగులో ఆ ప్లేస్‌కొచ్చి వాటితో మనం ఆపడం ద్వారా రకరకాల అక్షరాలుగా మనం మారుస్తున్నాము. ప పలకాలనుకోండి ఎలా పలుకుతున్నారు? 2 పెదవుల్ని కలిపి ప ఇలా మూసి ఇలా అంటున్నారు. బా పలకండి. బ, ప, బ. ప్రతి అక్షరం పలకడానికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది. స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంటుంది. మీకు మిగతా భాషలతో సంబంధం లేదు కానీ, భారతీయ భాషల్లో ముఖ్యంగా తెలుగు భాషలో అక్షరమాల అని పిలుస్తుంటాం. ఎంత గొప్ప పదమండి అక్షరమాల అని. ఆలతోటి ఎందుకు మొదలుపెట్టాలి? మీరు ఇంగ్లీష్‌లో ఏ, బీ, సి, డి, ఈ, ఎఫ్ అబ్జర్వ్ చేయండి. ఒక ఆర్డర్‌లో ఉండవు. ఏబీసీడీఎఫ్జీహెచ్ఐజేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ఎస్టీయూవీ డబ్ల్యూఎక్స్వైజెడ్ ఏ ఆర్డర్‌లో ఉన్నాయి? ఈ ఆర్డర్ ఇలాగే ఉండాలని ఏమన్నా ఉందా? కానీ మీరు తెలుగులో అబ్జర్వ్ చేస్తే అక్షరాలన్నీ ఒక స్పెసిఫిక్ ఆర్డర్‌లో ఉంటాయి. అచ్చులు, హల్లులు. మనది ఆహ్, అద్భుతమైన భాష. అజంత భాష అంటాం. హలంత భాష, అజంత భాష అని 2 రకాలుగా ఉంటుంది. అలంత భాష అంటే ఇప్పుడు హిందీ ఉందనుకోండి. జల్, నల్ అంటే అచ్చులతో ఎండ్ అవుతాయి. కానీ తెలుగు హల్లులతో ఎండ్ అవుతుంది. జలము, పరుపు, పెరుగు, కడుపు, తలుపు, అన్నము, భాష, ప్రక్రియ. సో, ఇట్లా హల్లులతో ఎండ్ అవుతాయి. హలంత భాష అంటాం. అజంత భాష కాదు మనది. మిగతా భాషలు ప్రపంచంలో అన్ని భాషలు వెంట్, గాన్ అన్ని భాషలు ప్రపంచంలో చాలా భాషలు అజంత భాషలు అంటాం. అంటే అచ్చులతో అయిపోతాయి. మనది హలంత భాష. అంటే ఒక పూర్తి డాట్ పెట్టినట్టుగా ముగుస్తుంది. అందులో కూడా అక్షరమాల అంటున్నాం. ఎందుకు అక్షరమాల అనే పదం వాడుతున్నాం? మాల అంటే ఏంటి? ఒక సర్కిల్. కొన్ని లక్షల సంవత్సరాల పాటు వేదాకాలం నుండి ఋషులు మనం పలికే అక్షరాల్ని అబ్జర్వ్ చేసి తో ఎందుకు మొదలెట్టాలి? తర్వాత ఈ ఎందుకు కావాలి? ఈ తర్వాత ఉ ఎందుకు కావాలి? రు, లు
ఏ, ఐ, ఓ, ఔ, అహ. ఈ ఆర్డర్ ఎందుకు అంటే ఒకసారి కళ్ళు మూసుకొని మీరు పలకండి. ఎక్కడ పలుకుతున్నారు? ఆ, 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 ఆ. కంఠం యొక్క స్టార్టింగ్ పాయింట్‌లో మనం పలుకుతున్నాం. అబ్జర్వ్ చేసుకోండి. అ, ఆ, ఆ. ఈ పలకండి. ఈ ఇక్కడికి షిఫ్ట్ అయింది. అంటే కంఠం యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి కొంచెం పైకి మారింది. ఈ, ఇ, ఈ, ఉ, ఉ, ఊ, ఉ, ఊ. కంఠం యొక్క ఎండ్ పాయింట్. ఉ, ఊ. రు. నాలుక దగ్గరికొచ్చాం. రు. లుల్లు. ఏ, ఐ. ఓ, ఔ. అం, అహా. అక్షరమాల. తిరిగి మళ్ళీ మొదటికొచ్చాము. అంటే ఒక సర్క్యులర్ ఫార్మేషన్. ఇది ప్రపంచంలో ఏ భాషలోనూ లేవు. కేవలం సంస్కృతంలో, పర్టిక్యులర్‌గా సంస్కృతానికి దగ్గరగా ఉండే తెలుగులో ఈ అక్షరమాల ఉంటుంది. అట్లాగే మీరు మిగతా అక్షరాలు అంటే అచ్చులు, కవర్గము, చవర్గము, టవర్గము ఇట్లా క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, 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 ణి, ట, ఠ, డ, ఢ అవి కూడా అబ్జర్వ్ చేయండి. చేతులు పెట్టుకొని పలికి చూడండి. క, ఖ, గ, ఘ ఎక్కడ పలుకుతున్నారు? క, ఖ, గ, ఘ స్టార్టింగ్ ఆఫ్ ది నెక్. క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ ఇక్కడికి మారింది. చ, ఛ, జ, ఝ, ణి. ట, ట, డ, డ ఇక్కడికి పలుకుతున్నాం. ట, ట, డ, డ అణ. త, త, ద, ద, న. ప, ప, బ, భ, మ. య, ర, ల అనునాసికాలు అంటాం. య, ర, ల, వ ఆ అక్షరాల్ని తర్వాత ప్రతి వర్గం యొక్క ఎండర్ అక్షరాన్ని అనునాసికాలు అంటాం. అంటే ఇక్కడ పలుకుతున్నాం. ల, వ, శే, ష, స, హ, హ, హ ఇక్కడ పలుకుతున్నాం. ళ, 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 ళ లోపల పలుకుతున్నాం. క్ష, ర, ర మళ్ళీ ఇక్కడ చూడండి. ర పలికేది ఇక్కడ కానీ బండి రా. అంటే ఇది కూడా ఒక సర్క్యులర్ ఫార్మేషన్. అందుకే మనకి అక్షరమాల ఏ డిజార్డర్‌లో ఉండదు. ఒక అద్భుతమైన స్పెసిఫిక్‌గా ఇక్కడ అక్షరాలు, ఇక్కడ అక్షరాలు, ఇక్కడ అక్షరాలు, ఇక్కడ అక్షరాలు, ఇక్కడ అక్షరాలు, ఇక్కడ అక్షరాలు, ఇక్కడ అక్షరాలు. ఒక మాల. ఇది మనకి భారతీయ భాషల్లో ముఖ్యంగా తెలుగు భాషలో ఉండే ఒక గొప్ప అద్భుతమైన ప్రక్రియ. ప్రతి అక్షరం పలకడానికి స్పెసిఫిక్ స్పేస్ ఉంటుంది. స్వర ఉత్పత్తి స్థానాలు అంటాం. వర్ణోత్పత్తి స్థానాలు అంటాం. చాలామందికి తెలుగులో ళ, ల, ణ, న ఈ అక్షరాలుంటాయి. వీటి మధ్యలో తేడా తెలియక తాళము, గొల్లెము, మీ పెద్దోళ్ళున్నారే ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. ఎందుకు వింటున్నామంటే ఆ వ్యక్తులకి ఆ అక్షరం పలికే ప్రాసెస్ తెలియకపోవడం వల్ల. బాపు గారి షూటింగ్ చేసేటప్పుడు ఒక వ్యక్తి కళ్యాణమస్తు అనాలి. కళ్యాణమస్తు అంటున్నాడు. బాపు గారు కళ్యాణమస్తు అనవయ్యా అని 2 సార్లు, 3 సార్లు తిట్టారు. 7, 8 టేకులయిపోయాయి గానీ కళ్యాణమస్తే అంటున్నాడు. ల, ణ పలికే అణ పలికే బదులు ల, న పలుకుతున్నాడు. బాపు గారు 2 సార్లు, 3 సార్లు చూసారు. ఆయన చాలా ఆహ్, అద్భుతమైన దర్శకుడు. కోపమొస్తుంది ఆయనకి. కానీ ఏం జేయాలి? "ఏమయ్యా కళ్యాణమస్తనవయ్యా" అంటున్నాడు. అలాగే గురువుగారు అంటున్నాడు, "మా కళ్యాణమస్తు" అంటున్నాడు. పక్కన నేను బాపు గారి దాంట్లో భాగవతంలో నటించే అవకాశం నాకు దొరికింది. అద్భుతమైన అవకాశం. బాపు గారి దర్శకత్వంలో భాగవత కథల్లో సత్తుప్రస్తుడు సాక్షి రంగారావు గారు ఆయన కొడుకుగా నేను చేసే అవకాశం నాకు దొరికింది. ఆ సమయంలో నేను ఆ సెట్‌లో ఉన్నాను. గురువుగారు చిన్న రిక్వెస్ట్ నేను ఆయనకి చెప్తాను అన్నాను. "ఏం జెప్తావు?" అన్నారు బాపు గారు. అంటే ఆహ్, ఒక ఒక 2 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. 2 గంటల నుంచి తన్నుకుంటానేమిక్కడ. 2 నిమిషాల్లో జెప్పేస్తావా? అన్నారు బాపు గారు. ప్రయత్నం చేస్తాను గురువుగారు అంటే, "ఆ! సరే" అని ఆయన పాపం లోపలికెళ్లారు. నేను కూర్చోబెట్టి, "నాలికని ఇలా వెనక టచ్ చేయవయ్యా" అని జెప్పాను. మనం నాలికని మన పళ్ళ వెనక టచ్ చేస్తే స్టార్టింగ్‌లో గరుకుగా ఉంటుంది. దాని వెనక స్మూత్‌గా ఉంటుంది. దీన్ని గరుకుగా ఉండేదాన్ని ఇంగ్లీష్‌లో హార్డ్ ప్యాలెట్ అని, స్మూత్‌గా ఉండేదాన్ని సాఫ్ట్ ప్యాలెట్ అని అంటాము. తెలుగులో కఠిన తాలువు, మృదు తాలువు అంటాం. ఈ అళ, అణాలు తాళవ్యాలు, దంత తాళవ్యాలు, తర్వాత ఓష్ట్యాలు, దంతోష్ట్యాలు ఇట్లా రకరకాల అక్షరాలు మనం పలుకుతూ ఉంటాం. దాంట్లో
ఈ తాళవ్యాల్లో ఇవి వస్తాయి. అయితే ఆయనని ఆ గరుకుగా ఉన్న ప్లేస్‌లో పెట్టకుండా స్మూత్‌గా ఉన్న ప్లేస్‌లో పెట్టి మామూలు లా పలుకు అన్నాను. ళ అన్నాడు. మామూలు లా పలుకు అన్నాను. ళ అట్లాగే అణ కూడా పలుకు అన్నాను. నా పలుకు మామూలు నా పలుకు అన్నాను. ణ వచ్చింది. ఇప్పుడు కళ్యాణమస్తు వెనకటొచ్చేసి కళ్యాణమస్తు అను అన్నాను. కళ్యాణమస్తు అన్నాడు. కాదు కాదు కళ్యాణమస్తు అను అన్నాను. కళ్యాణమస్తు అన్నాడు. కాదయ్యా బాబు కళ్యాణమస్తు అను అన్నాను. కళ్యాణమస్తు అన్నాడు. ఏమయ్యా ఇంతసేపు అది రాలేదన్నావు ఇప్పుడు ఇది రావట్లేదేంటి అన్నా. "ఆ! వచ్చేసింది సార్ నాకు" అన్నాడు. అంతేనయ్యా ఈ అక్షరాన్ని నాలికని అక్కడ పెట్టి పలికితే ళ, ణ వస్తాయి. బాపుగారొచ్చారు. రాగానే కళ్యాణమస్తు అన్నాడీయన. అనగానే బాపుగారు నన్ను పిలిచి, "ఏం జెప్పావన్నాడు?" "ఏం లేదు గురువుగారు వర్ణోత్పత్తి స్థానం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశానంతే" అన్నాను. "నీకెలా తెలుసు?" అన్నాడు. అంటే పక్క నుంచి రాజీవ్ నన్ను తీసుకెళ్ళింది రాజీవే బాపుగారి దగ్గరికి. నన్ను పరిచయం చేసింది రాజీవ్ కనకాలే. నేనప్పుడు వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌లో క్లాసెస్ తీసుకుంటున్నాను. నన్ను తీసుకెళ్ళి వరాముళ్ళపూడి గారు, రాజీవ్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్. వరాముళ్ళపూడి గారికి పరిచయం చేశారు. బాపు గారికి పరిచయం చేశాడు రాజీవ్ నన్ను. అందుకని రాజీవ్ పక్కనే ఉన్నాడు. మా ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నాడండి. మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా పనిచేస్తున్నాడు అన్నాడు. ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తే ఇవన్నీ తెలుస్తాయా? అని అడిగారు. అంటే ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే వాళ్ళందరికీ తెలియవు గానండి. ఒక మంచి గురువు దగ్గర నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తాయండి. మా నాన్నగారు సంస్కృత, ఆంధ్ర పండితులండి. తెలుగులోను, సంస్కృతంలోను పండితులు. ఆయన ఆ కాలంలో బీఓఎల్, ఎంఏ, బీఈడీ, పీహెచ్‌డీ అండి అని చెప్పాను. అది విషయం. అందుకే నీకు చిన్నప్పుడు మీ నాన్నగారు కొట్టి నేర్పుంటారు అన్నారు. అవును గురువుగారు. మా నాన్నగారు అక్షరం పలకడంలో తేడా వస్తే కొట్టి నేర్పేవాళ్ళు అని చెప్పాను. సో, అట్లా ఆహ్, ఆ అక్షరం పలికే ప్లేస్ మనకి తెలిస్తే మనం తప్పులు పలకము. వీటిని కామన్ స్పీచ్ డిజార్డర్స్ అని ఇంకొక మాడ్యూల్‌లో మనం డిస్కస్ చేసుకుంటాం. సౌండ్ ఒమిషన్ అంటే ఏంటి? సౌండ్ డిస్టార్షన్ అంటే ఏంటి? ఇట్లా డిఫరెంట్ యాస్పెక్ట్స్‌ని మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో, ఇక్కడ మనకి ఇప్పుడు మనం 4 స్టేజెస్ ఆఫ్ ఆహ్, వాయిస్ అండ్ స్పీచ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఈ మాడ్యూల్‌లో. ఫస్ట్‌ది బ్రీతింగ్ స్టేజ్ అన్నాము. సెకండ్‌ది ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్ స్టేజ్ అన్నాము. మూడవది రెసొనెన్స్ స్టేజ్ అన్నాము. నాలుగవది ఆర్టిక్యులేషన్ స్టేజ్ అన్నాము. అంటే శ్వాసక్రియ, ధ్వన్యుత్పాదన, అనునాదము, ఉచ్చారణ. ఈ 4 స్టేజెస్‌లో మనము మన అక్షరాల్ని మనం పలకడానికి ప్రయత్నం చేస్తాము. వీటిని మనం ఈ అక్షరాల్ని పలికే ప్రాసెస్‌లో వాటికుండాల్సిన లక్షణాలేంటి? వీటి గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం ఆహ్, అక్షరాల్ని పలికే ప్రాసెస్‌లో ఆహ్, స్పీచ్ అండ్ వాయిస్ వీటికుండాల్సిన క్వాలిటీస్ ఏంటి? వాటిని మనం ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ మాడ్యూల్‌లో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. జనరల్‌గా అసలొక స్పీచ్‌కి ఉండాల్సిన లక్షణాలేంటి? వాయిస్‌కి ఉండాల్సిన లక్షణాలేంటి? వాయిస్ అండ్ స్పీచ్‌కి బేసిక్‌గా కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటి? అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ది వాయిస్ ఏంటి? స్పీచ్ ఏంటి? అది అది చాలామందంటారు. నేనేమన్నాను? తెలియలా. ఎందుకు తెలియలా? నేనన్నది మీకు వినబడలా. ఫస్ట్ క్వాలిటీ ఆడిబిలిటీ. నేనేం మాట్లాడానో ఎదుటివాడికి వినబడనప్పుడు నేను అద్భుతమైన కవిత్వం మాట్లాడినా అది 0 అవుతుంది. ఇట్ బికమ్స్ 0. అందుకని ఫస్ట్ క్వాలిటీ ఏంటి? ఆడిబిలిటీ. వినబడాలి. మనం ఏమంటున్నాము అనేది ఎదుటివాడికి వినబడాలి. కమ్యూనికేషన్‌కి ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ వాయిస్ అండ్ స్పీచ్‌లో ఉండాల్సిన ఫస్ట్ బేసిక్ క్వాలిటీ ఆడిబిలిటీ. వినబడాలి. శ్రవ్యత అంటాం దీన్ని తెలుగులో. వినబడడం. సెకండ్‌ది వడత్తంకం పలాయే మరవలత్రాయ కెలమలవడదయం. ఏమన్నాను? వినబడిందిగా? అర్థం గాలా. అండర్‌స్టాండబిలిటీ. సెకండ్‌దేంటి? అండర్‌స్టాండబిలిటీ. ఇది 2 రకాలు అండర్‌స్టాండబిలిటీ అనేది. ఏంటి? ఒకటి నాకు, మీకు తెలిసిన భాష అయ్యుండాలి. మీకు తమిళం రాదు. ఎన్నాప్పా రొంబ నల్లా ఇరుకా అని అడిగాననుకోండి. వినబడుతుంది. కానీ మీకు అర్థం గాలా. మీరు నన్ను
మీ స్పానిష్ భాషలోనో, లేకపోతే రష్యన్ భాషలోనో, లేకపోతే స్పెయిన్ మన ఫ్రెంచ్ భాషలోనో మీరు నాకు జవాబు చెప్పారనుకోండి, అర్థం కాలా. సో, ఇద్దరికీ సమానమైన అవగాహన ఉన్న భాషలోనే మనము మాట్లాడవలెను. దాన్ని అండర్‌స్టాండబిలిటీ అంటాము. ఇది 2 రకాలు. మనం మాట్లాడే ప్రాసెస్‌లో అర్థం గావడం, మాట్లాడే భాష అర్థం గావడం. జనరల్‌గా కమ్యూనికేషన్ అనేది మనం భాష అనేది ఎందుకు మాట్లాడుతున్నాము? ఎదుటివాడికి మనం అనుకున్న దాన్ని, మన భావాన్ని ప్రకటించడం కోసం భావ ప్రకటన లేదా కమ్యూనికేషన్ అంటున్నాం. సో, అది అర్థం కానప్పుడు వేస్ట్. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మూడోవాడికి అర్థం గావాలి. తర్వాత మూడో క్వాలిటీ క్లారిటీ. అర్థమైనట్టే ఉంది. కానీ మనం చెప్పిన దాంట్లో ఇంకేదో కన్‌ఫ్యూజన్ ఉంది అనిపించకూడదు. పర్టిక్యులర్‌గా యాక్టింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే నటుడు మాట్లాడేటప్పుడు ప్రేక్షకుడు మొదటిసారి వింటాడు. మనం వందల సార్లు రిహార్సల్స్ చేసుంటాం. యాక్టింగ్ ట్రైనింగ్‌లో ఉన్నాం గాబట్టి, నేర్చుకుంటున్నాం గాబట్టి, చేయడం కోసం రిహార్సల్స్ చేసే ప్రాసెస్‌లో ఓ 100 సార్లో, 150 సార్లో, ఒకసారో, 2 సార్లో, 3 సార్లో వాటిని రిపీట్ చేసుకొని మనముంటాము. కానీ ప్రేక్షకుడికి ఒకటేసారి వింటాడు వాడు. ఆ తర్వాత మళ్ళీ మనం రిపీట్ చెయ్యం దాన్ని. అది క్లారిటీ లేదనుకోండి, మనం చెప్తున్న ప్రతి అక్షరం వాడికి అర్థమయ్యి ఎఫెక్టివ్‌గా అనిపించలేదనుకోండి, కన్‌ఫ్యూజన్ అవుతుంది. అందుకని ఈ 3 బేసిక్ ఎలిమెంట్స్ ఆడిబిలిటీ, అండర్‌స్టాండబిలిటీ అండ్ క్లారిటీ. ఈ 3 అటైన్ చేయడం కోసం కావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. క్వాలిటీస్ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్‌ది ఆడిబిలిటీ అన్నాం. ఆడిబిలిటీ ఉండాలంటే ఏం గావాలి? వాల్యూమ్ కావాలి. అంటే సౌండ్. అంటే మనం మాట్లాడిన ధ్వని ఎంత దూరం ట్రావెల్ చేసింది అనేది వాల్యూమ్ అంటాము. ఆహ్, సాఫ్ట్ మీడియా మీకు ఆహ్, ఎన్నో కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. యాక్టింగే కాకుండా డైరెక్షను, సినిమాటోగ్రఫీ, తర్వాత ఎడిటింగు, తర్వాత ఆహ్, రేడియో జాకింగు, న్యూస్ రీడింగు, యాంకరింగు ఇట్లా డిఫరెంట్ కోర్సెస్‌ని మీకు ఆఫర్ చేస్తుంది. ట్రై టు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి డిఫరెంట్ కోర్సెస్‌ని. మీరు ఒక మంచి ఎక్స్‌పర్ట్‌గా ఇండస్ట్రీలోకెళ్ళి ఈ సాఫ్ట్ మీడియా మీకు నేర్పిన వాటిని ఉపయోగించుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. మీకు ఏమైనా కన్‌ఫ్యూజన్స్ గానీ అవన్నీ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మన నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. మిగతా కోర్సులను గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకోవడం చేయండి. మంచి ఒక ఎఫెక్టివ్ పర్సన్‌గా ఇండస్ట్రీలోకి వెళ్తారని కోరుకుంటున్నాను. అంతవరకు సెలవు. మీ చిలకమర్రి నటరాజ్.